నెల్లూరు జిల్లా కలిగిరి పంచాయతీ జిర్రావారిపాలెంలో పోలీసు శాఖకు గతంలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో ముళ్లకంప చెట్లు, జంగిల్ క్లియరెన్స్ పనులను సిఐ సుబ్బారావు శనివారం ప్రారంభించారు. ఈ స్థలంలో భూమి చదును పనులు చేస్తుండగా స్థానిక ఎస్సీ కాలనీ వాసులు అక్కడికి చేరుకుని సిఐతో మాట్లాడారు. కాలనీని ఆనుకుని ఉన్న ఈ స్థలం మాకు కేటాయించాలని కోరారు. భవిష్యత్తులో తమ వారసులకు ఇళ్ల స్థలాలు సమస్య రాకుండా ఈ భూమి మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో సిఐ వారితో మాట్లాడుతూ సర్వే నెంబర్ 274లో పోలీసు శాఖకు పోను మిగిలిన భూమి కాలనీకి కేటాయించేలా తాము సహకరిస్తామని సిఐ వారికి తెలిపారు. ముందుగా చదును చేయిస్తామన్నారు. ఆ తర్వాత రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి హద్దులు ఏర్పాటు చేయిస్తామన్నారు. కాలనీలో ఇళ్ల స్థలాలు అవసరమైన జాబితా తయారు చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ అధికారులతో స్థానిక ఎమ్మెల్యేతో ప్రజల సమస్యలు చెబుతామని తెలిపారు. కలిగిరి మండలం జిర్రావారిపాలెంలో రెవెన్యూ వారి ద్వారా పోలీసుకి కేటాయించబడిన సర్వే నెంబర్ 274లో 5 ఎకరాల ల్యాండ్ పోలీసుకు సంబంధించింది ఉంది. గత కొన్నేళ్ల నుంచి నిరుపయోగంగా ఉండి చెట్టు చేమ అంతా పెరిగి ఉండటం వల్ల దాన్ని మేము స్వాధీనపరుచుకొని ఏదైనా ప్రభుత్వం ద్వారా కట్టడాలు కట్టించుకోవడానికి గాను పై అధికారుల ఉత్తర్వుల మేరకు మా స్థలాన్ని ఈరోజు గ్రామస్తులు ఎస్సీ కాలనీ అందరి సమక్షంలో క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము బౌండరీస్ ఏర్పాటు చేసుకొని సర్వే ద్వారా కొలిపించుకొని మా పోలీసుకు సంబంధించిన స్థలాన్ని ఫెన్సింగ్ వేసుకొని పక్కన ఎవరైనా గ్రామస్తులు ఉంటే మేము దాని జోలికి రాము. ఎస్సీ కాలనీ వాసులకు కానీ ఇక్కడ గ్రామస్తులకు కానీ మా స్థలానికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా, దీనికి ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా ఉండాలని కోరుకుంటున్నాము. హృదయపూర్వక శుభాకాంక్షలు. మా ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో శ్రీమతి ముప్పాల విజేత గారు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థాన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించిన శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని కోరుకుంటూ మీ తెలుగుదేశం పార్టీ నాయకులు 3వ డివిజన్ నెల్లూరు సిటీ. Hi Nilor, please subscribe to N3 TV.